పురాణాలలో కనిపించే నరసింహుడు, గరుత్మంతుడు వంటి వాళ్ళు కేవలం కథలేనా? లేక వేల సంవత్సరాల క్రితం జరిగిన అడ్వాన్స్ జన్యు ప్రయోగాలా? ఒక్కసారి నిశ్శబ్దంగా ఆలోచించండి. ఈరోజు మనం కేస్ 9తో డీఎన్ఏని మార్చుకోగలుగుతున్నాం. మరి అప్పట్లో ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ ఉండేదా? ఈ వీడియో మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. భారతదేశంలో మాత్రమే కాదు, గ్రీక్, ఈజిప్ట్, ప్రపంచం మొత్తం చూస్తే సగం మనిషి, సగం జంతువులున్న రూపాలు ప్రతి చోట కనిపిస్తున్నాయి. ఇది కేవలం యాదృచ్ఛికమని అంటారా? లేక ఒకే నిజానికి వేరు వేరు కథల రూపాలా? మన రామాయణంలో వానరులు చూద్దాం. మనకి కోతుల్లా అనిపిస్తాయి. కానీ ఒకసారి గమనించండి, అవి మాట్లాడగలవు, యుద్ధం చేయగలవు, నగరాలను కూడా నిర్మించుకోగలవు. ఇది సాధారణ జంతువుల లక్షణాలా? లేక మానవ మెదడు ప్లస్ జంతు బలం కలిగిన ఒక ప్రత్యేక జాతియా? సముద్రం మీద వంతెన, అది కూడా వేల సంవత్సరాల క్రితం. ఇది ఒక కథ మాత్రమేనా? ఇది ఒక కథ మాత్రమేనా? లేక ప్రాచీన ఇంజనీరింగ్ అద్భుతమా? వానరులు నిజంగా అడ్వాన్స్‌గా ఉన్నారా? ఈరోజు మన దగ్గర ఉన్న సైన్స్‌తో ఒక జీవి యొక్క డీఎన్ఏని కట్ చేసి మార్చగలము. అదే మనం కేస్ 9 టెక్నాలజీ ద్వారా. మనిషి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, జంతువులలో మానవ అవయవాలను పెంచడం, గ్లో అయ్యే జంతువులను తయారు చేయడం. ఇది చూస్తే ఒక ప్రశ్న వస్తుంది. ఇది ఇప్పుడు సాధ్యమైతే గతంలో ఉన్న అడ్వాన్స్ ఉండేదేంటి? నరసింహుడు మనిషి కాదు, జంతువు కాదు. అతనొక పర్ఫెక్ట్ హైబ్రిడ్. హిరణ్యకశిపుడికి ఉన్న వరం చూడండి. పగలు కాదు, రాత్రి కాదు, మనిషి కాదు, జంతువు కాదు. ఇది ఒక బయోలాజికల్ లూప్ హోల్ అని అనిపించడం లేదా? ఇది జెనెటికల్లీ డిజైన్డ్ బీయింగ్ అని ఉండవచ్చా? కానీ ఇప్పటి వరకి ఎక్కడా కూడా ప్రాచీన డీఎన్ఏ ల్యాబ్స్ ఆధారాలు ఏం లేవు. జెనెటిక్ ఇంజినీరింగ్ ప్రూఫ్స్ కూడా లేవు. సైన్స్ చెప్తుంది ఒక్కటే, ఇవి సింబాలిక్ రూపాలు, మనిషి ఊహాశక్తిని సృష్టించినవి అని చెప్పి. కానీ ఇక్కడ ఒక చిన్న డౌట్ మాత్రం మిగిలిపోయింది. ప్రపంచం మొత్తం ఒకేలా ఆలోచిస్తుందా? ప్రపంచం మొత్తం హాఫ్ హ్యూమన్, హాఫ్ ఎనిమల్ ఉన్న హైబ్రిడ్ ఉంటాయా? ఎందుకు ఒకేలా హైబ్రిడ్ జీవులను ఊహించింది? ఇది కేవలం ఊహనా? లేక మనం ఇంకా అర్థం చేసుకునే ఒక మిస్టరీనా? అసలు సత్యమేమిటి? మీరేం నిర్ణయించారు? పురాణాలు కేవలం కథలు కావచ్చు, లేక మనకు తెలియని చరిత్ర కూడా కావచ్చు. మీరేమంటారో కామెంట్ చేయండి.